హై గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి టోటల్ స్వీట్ అన్నమాట. బెల్లం బూరెలు చేయబోతున్నాం. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోనే 750 grams బెల్లం తీసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని పాకం వచ్చే వరకు కరగనివ్వాలి. ఆలోపు ఒక మిక్సీ తీసేసుకొని కొబ్బరి ముక్కలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగున ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట, అందుకని ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఫిల్టర్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతున్న బెల్లంలో కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్లా గట్టిగా అయిన తర్వాత మనం బియ్యం పిండిని తీసేసుకోవాలి. 750 grams బెల్లంకి 1 kg బియ్యం పిండి వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాటర్తోనే బెల్లం పాకంతోనైనా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పిండిని మొత్తం అలా రౌండ్గా చేసేసుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు, అది మీడియంలో ఉండాలి. దాని తర్వాత ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటిగా వేసుకొని అన్నీ కాల్చుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసేసుకోవచ్చు. ఎక్కువసేపు కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచితే మనకి గట్టిగా అయిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్గా వస్తే మెత్తగా ఉంటాయి, కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.